జిల్లాలోని పామూరు మండలంలోని మోపార్ రిజర్వాయర్ దగ్గర రాష్ట్రమంతా వర్షాలు పడి వాగులు నదులు చెరువులు అన్నీ నిండి పోతున్న మన మోపార్ రిజర్వాయర్ కనీసం 10 అడుగులు కూడా నీరు లేని పరిస్థితి. కెపాసిటీ 29 అడుగుల పైనే ఉంది. 3 మండలాలకి వరికుంటపాడు, పామూరు, అదేవిధంగా కొండాపురం మండలాలకు ఉపయోగపడేటువంటి మోపార్ రిజర్వాయర్ ఇప్పుడు మనము క్లియర్గా చూపించబోతున్నాము. ఇక్కడ తూము దగ్గర పరిస్థితి మొత్తం చిల్ల చెట్లు నిండిపోయిన పరిస్థితి. కనీసం అటు సైడ్ బ్యాక్ సైడ్ నేమ్ ఉంటుంది, నేమ్ కూడా కాని పరిస్థితి ఉంది. మనకి వర్షాలు తక్కువ ఉండటం వల్ల మన ప్రాంతంలో చెరువు ఇట్లా పరిస్థితి ఉంది. 10-15 సంవత్సరాలు నుంచి వరి పంట పరిస్థితి ఉంది. ఇకపోతే ఈ కట్ట అవతల చివరి ఉన్నటువంటి అలుగు అటు ఈ కొండల మధ్యలో 2 కొండల మధ్య అలుగు ప్రాంతం కూడా ఉంది. అది ఇంకా పూర్తిగా బ్లాక్ అయి ఉన్న పరిస్థితి ఉంది. చూడొచ్చు ఎన్ని అడుగులు వాటర్ ఉన్నది. అక్కడ మీటర్ దగ్గర కానీ చూడగలిగితే 6 అడుగుల దగ్గర వరకు ఉన్నట్టున్నది. 6 అడుగుల వరకు వచ్చినది. ఈ సంవత్సరం కూడా వరి పండేదానికి అవకాశం లేదు అనేవినే మనము చెప్పుకోవచ్చు. కనీసం జొన్న బండాలన్నా కూడా ఈ వాటర్ సరిపోని పరిస్థితి. పోయిన సంవత్సరం కూడా జొన్న వేసుకున్న వాళ్ళంతా కూడా పంటగా లాస్ అయినారు. ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్న మరొక విషయం ఏంటంటే, మనకి ఈ వర్షాభావం అనేది వర్షాలు లేకపోవటం వల్ల మనకి ఈ చెరువు నిండనే పరిస్థితి ఉంది. కనుక వెలుగొండ ప్రాజెక్టు సాధన సమితి ఆధ్వర్యంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. మోపార్ 2015 నుంచి ఎన్నో సమావేశాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, పాంప్లెట్లు పంచడం కావచ్చు, ప్రతి ఒక్కరిని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రజల్ని చైతన్యం కావచ్చు, చివరికి వెలుగొండ ప్రాజెక్టు ఆవశ్యకతను జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్ళటకు మోడీ గారి పైన నామినేషన్ వేయడం కావచ్చు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు 5 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాము. మనము ఇప్పుడు ఇక్కడ ఈ వెలుగొండ ప్రాజెక్టు సాధన సమితిలో చేసినటువంటి మన కార్యక్రమాలు చేయడం వల్ల కావచ్చు, ప్రభుత్వము ఇంట్రెస్ట్ పెట్టి ఈరోజు వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి చూస్తున్నది. అది సంతోషకరమైన విషయము. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి తొందరగా నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి. కానీ ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే, మన మోపార్ రిజర్వాయర్కు వెలుగొండ ప్రాజెక్టు లింకు లేకపోవడం వల్ల మనకు ఈ ప్రాంతం కూడా యథావిధిగా ఈ 10-15 ఏళ్ళ మాదిరి పంటలు పండకుండా పోయే పరిస్థితి ఉంది. కనుక ఈ మోపార్ రిజర్వాయర్కి వెలుగొండ ప్రాజెక్టు కాలువ కలపాలని చెప్పి మన 3 మండల ప్రాంత ప్రజలందరికీ ద్వారా సంతకాలు సేకరించి సీఎం గారికి 1,00,000 పోస్ట్ కార్డులు పంపించాలని చెప్పి మనము కార్యక్రమం ప్రారంభించినాము. కానీ ఈ కరోనా వల్ల సంతకాల సేకరణలో కొద్దిగా డిలే జరుగుతుంది. అది త్వరలో మనం ఇప్పుడు 20,000 వరకు రెడీ కాబోతున్నాయి. అవి ఈ మంత్లోపే మనము మినిమం 20,000 అయితే ఖచ్చితంగా మనం సీఎం గారికి పంపించగలము. ప్రభుత్వాన్ని ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, సాధన సమితి తరపున, వెలుగొండ సాధన సమితి తరపున ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాము. ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని సక్సెస్ చేయడానికి అందరూ, రైతులు కానీ, ప్రజలు, విద్యావేత్తలు, మేధావులు అందరూ మన ప్రాంతం కోసము ముందుకొచ్చి సంతకాల సేకరణని విజయవంతం చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మన ప్రాంతానికి వెలుగొండ కాలువను కూడా మోపార్ రిజర్వాయర్కి లింక్ కలపడానికి ముందుకు రావాలని మనం చేస్తున్నాము.
పేరు గోళ్ళమాలిద్రి, మాది బుట్లగూడూరు. ఇప్పుడు ఈ మధ్య వర్షాలు పడిన చోట దగ్గర చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి పొరుగుతున్నాయి. కానీ మన మాపూరు మాత్రం పూర్తిగా చిన్న చెట్లు మయంతో కూలిపోయినది. అయితే చిన్న చెట్లు సీమ దూరం సందుగోడక లేకుండా చూస్తున్నారు. అంతా పూర్తిగా చిన్న చెట్ల మయంతో కూడి ఉంది. కానీ నీళ్లతో నిండి ఉండాల్సిన మోపాడు రిజర్వాయరు పూర్తిగా కట్టతో సహా, కట్ట మీద పేరు కూడా కనపడకుండా చిన్న చెట్లతో మనం పూర్తిగా మునిగిపోయినది. మనకి ప్రజాపాలకులు కూడా ఎవరు సేమ చుట్టినట్టు కూడా లేదు. కనుక ఎమ్మటే మన మోపాడు రిజర్వాయర్కి వెలుగొండ సాధన సమితి లింకు అనుసంధానం కల్పించాలని మన ఇక్కడ పరిపాలక నాయకులని కోరుకుంటూ, ప్రజలు కూడా ఒక ఉద్యమం చేస్తే తప్ప ఈ వెలుగొండ సాధన సమితి అనుసంధానం కావే పరిస్థితి లేదు. అందువల్ల ప్రతి రైతులు ముందుకొచ్చి ఈ మోపాడు వెలుగొండ ప్రాజెక్టు అనుసంధానం చేయడానికి అందరూ పోరాటాలు చేస్తేనే ఈ విధంగా కుదురుతుంది. అలాగే మన మోపాడు తూము దగ్గర కూడా వచ్చే పరిస్థితి లేదు. చిన్న చెట్లు పూర్తిగా కూరుకుపోయి ఉంది. కనుక ఇక్కడ ప్రజా నాయకులు ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్లి, సీఎం దృష్టికి తీసుకెళ్లి ఈ చిన్న చెట్లు, ఈ కళాలు రిపేర్లు ఇవన్నీ పూర్తిగా చిన్న చెట్లు కూరుకుపోయింది. కనుక ప్రతి రైతు కూలీలు కూడా వచ్చి ఈ ప్రాజెక్టుకి పోరాటం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. నీళ్ళతో ఉండాల్సిన చెరువు పూర్తిగా చిల్ల చెట్లతో కూరుకుపోయింది, ఉండిపోయి ఉంది.